జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః, శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహాయ నమః, శ్రీరామదూతం సరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు. ఈ వారం అనగా 21/12/2025 ఆదివారం పుష్యశుక్ల పాడ్యమి మొదలుకొని 27/12/2025 శనివారం పుష్యశుక్ల సప్తమి వరకు. గ్రహస్థితులు: గురు మిథునం, శని మీనం, రాహు కుంభం, కేతువు సింహం, రవి ధనుస్సు, బుధుడు వృశ్చికం, శుక్రుడు ధనుస్సు, కుజుడు ధనుస్సు రాశి, చంద్రుడు ధనుసు, మకర, కుంభ, మీన రాశుల్లో సంచారం. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. గ్రహాలు సరిగా అనుకూలంగా లేనందువలన కొన్ని మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. కొంత ఎక్కువగా విచారాలకు గురి కావడం, ఎక్కువగా ఆలోచించడం ఈ వారం జరిగేటట్టుగా ఉంటుంది. ఖర్చులు మితిమీరుతాయి. విద్యార్థులకు కొద్దిగా గడ్డుకాలం అనవచ్చు. ఎంతో కష్టపడితే కానీ వాడి మంచి మార్కులు కానీ మంచి సీటు కానీ పొందడం జరగదు. అలానే అవివాహితులకు కూడా వివాహం సెటిల్ అయినట్టుగానే కనబడుతుంది, కానీ పెండింగ్లో పడేటట్టుగా రిజల్ట్ వస్తాయి. వీసా కొరకు ప్రయత్నం చేసే వారికి కొంతమేరకు చుక్కెదురైతుంది. కొంత విచారాలకు గురికాక తప్పదు. ఉద్యోగస్తులకు వారు అనుకున్న బదిలీ కాకుండా ఇతర ప్రాంతాలకు బదిలీ కావడం, ఖర్చులు మితిమీరడం ఇటువంటివి కొంత జరిగేటట్టుగా ఉంటుంది. కాకపోతే వీరికి ఎప్పటి నుంచో ఎదురు చూసేటువంటి ఒక పని అనుకోండి, ఒక కేసు అనుకోండి, అటువంటిది ఒకటి సెటిల్ కావడం అనేటువంటిది కొంత ఊరట కలిగించేటట్టుగా ఉంటుంది. బంధుమిత్రులతోని కొంత మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త అవసరము. అట్లానే సంతకాలు పెట్టేటప్పుడు కానీ, జామీన్లు ఉండేటప్పుడు కానీ కొంత అజాగ్రత్త ఉండకుండా చూసుకోవాలి. వీరు వివాహాది శుభకార్యాలలో లేదా పూజాధికారులలో ఎక్కువగా పాల్గొంటారు. సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాటితోని వీరికి మనసు కొంత ఉల్లాసంగా, కొంత ఊరట కలిగేటట్టుగా వాళ్ళు సమకూర్చుకుంటారు. ఖర్చులు మాత్రం పెరుగుతాయి. ఈ వారం మీరు మీ ఇష్టదేవాన్ని ప్రార్థించండి, ఎక్కువగా పూజించండి, లేదా శివార్చన, శివాభిషేకం చేయండి. తప్పకుండా కొంతమేరకు శుభ పరిణామాలు పెరుగుతాయి. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ వారం మీరు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటారు. కాకపోతే చిన్న చిన్న అనారోగ్య బాధలు తప్పవు. అయినప్పటికీ కూడా మీ పనులన్నీ చక్కబెట్టుకుంటారు. వివాహాది శుభకార్యాల విషయంగా ఇంట్లో కొంత చర్చనీయాంశంగా ఉంటుంది. శుభకార్యాలోచన లేదా ఇల్లు కట్టడం అనుకోండి, ఇల్లు కొనడము, అటువంటి విషయాలలో కొంత తర్జన భర్జనలు, ఎక్కువగా విచారాలు చేసేటట్టుగా ఈ వారం కనబడుతుంది. ధనాదాయం పెరుగుతుంది. ప్రమోషన్స్ లాభిస్తాయి. అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటారు. భూ ధనం అటువంటి విషయాల లోపల తప్పకుండా లాభసాటిగా అనుకూలిస్తాయి. వీసా లాంటివి సంప్రాప్తమవుతాయి. విదేశ పర్యటనలకు వెళ్ళే వారికి మంచి అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికే ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్స్ అనుకోండి, లేదా ఉద్యోగ భద్రత పర్మనెంట్ కావడము, పై అధికారుల మెప్పు పొందడము, సమయానుకూలంగా మీ పనులన్నీ చక్కగా ఆఫీసులో నెరవేర్చి మీరు మంచి పేరు తెచ్చుకునేటట్టుగా ఉంటుంది. క్యాష్ అవార్డ్స్, రివార్డ్స్ అటువంటివి మీకు వచ్చేటట్టుగా ఉంటాయి. మీరు చేసేటువంటి ప్రతి పనిని మీ యాజమాన్యం అనుకోండి, మీ పక్కవారు మంచి గుర్తింపు లభిస్తుంది, గుర్తిస్తారు. అన్ని విషయాల లోపల ఈ వారం బాగుంటుంది. వివాహాది శుభకార్యాలు కూడా తప్పకుండా నెరవేరుతాయి. అవివాహితులకు శుభ సూచనలు ఉంటాయి. సంతానం కొరకు ఎదురు చూసేవారికి కూడా కొంతమేరకు శుభవార్తలు వింటారు. ఇరుగు పొరుగు వారితోని సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. ఈ వారం అంతా శుభ పరిణామాలే అని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఈ మేరకు ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. తక్కువ శుభ పరిణామాలు ఉంటాయి. ఖర్చులు అధికమవుతాయి. మీరు చేసేటువంటి పనులలో తప్పులు పోయేటట్టుగా ఉంటుంది. ఒక్కసారి కాకుండా రెండోసారి చేసేటట్టుగా తప్పకుండా మీ మీద బరువు బాధ్యతలు పడుతుంటాయి. పై అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు చేసేటువంటి పనిని గుర్తించకపోగా మరియు ఎక్కువగా స్ట్రెస్, ఒత్తిడి మాత్రం చాలా బాగుంటుంది.
కనుక మీరు సమయస్ఫూర్తితోని కోపోద్రాగులకు గురి కాకుండా సమయానుకూలంగా మీరు దాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది. విద్యార్థులకు ఎంతో కష్టపడితే కానీ మంచి మార్కులు రావు, ఎక్కువగా కష్టపడాలి. అవివాహితులకు కూడా సెటిల్ అయ్యేటట్టుగా ఉంటుంది, కొంత పెండింగ్లో పడేటట్టుగా ఉంటుంది. మీరు చేసేటువంటి పనుల లోపల తప్పకుండా జాగ్రత్త అవసరం. మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి నడవాలి. ఇరుగు పొరుగు వారితోని సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. ఖర్చులు మితిమీరుతాయి. అయినప్పుడు కూడా సమయానుకూలంగా మీ డబ్బులు చేతికి అందుతాయి. ఎక్కడ పనులు పెండింగ్లో లేకుండా మీకు డబ్బుల విషయం లోపల కష్టం కాదు. చిన్న చిన్న బాధల నుండి విముక్తి పొందుతారు. అనారోగ్య బాధల నుండి కూడా విముక్తి పొందుతారు. బుధుడు షష్ఠమ స్థానంలో ఉండడం వలన కొంతమేరకు ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తుల విషయం లోపల కొంత ముందు వేస్తారు. తప్పకుండా ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి లేదా హనుమాన్ చాలీసా పఠించండి. తప్పకుండా కొంత శుభ పరిణామాలు పెంపొందుతాయి, కొంత అశుభాలు తగ్గుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంతమేరకు లాభసాటిగానే ఉంటుంది. కొన్ని వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఇంట్లో సంబంధించినటువంటి బాధ నుండి విముక్తి పొందుతారు. మాటలు ఇంట్లో ఎక్కువగా పాడడం జరుగుతుంది. కుటుంబ వారితోని, మీ బంధువులతోని అటువంటివి కూడా కొంతమేరకు ఉపశమనం దొరుకుతుంది. ఖర్చులు అధికమవుతాయి. భూ సంబంధమైనటువంటి విషయాల లోపల కొంతమేరకు తర్జన భర్జనలు, ఎక్కువగా వివాదాలకు లేదా విమర్శలకు గురికాక తప్పదు. కొంత ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. విలువగల వస్తువులను తెచ్చుకోవడం, కొనుక్కోవడం జరుగుతుంది. సమయానుకూల భోజనాలు మీకు లభ్యం కావు, ఎక్కువగా వేచి ఉంటారు. కొంత మాటలు పడే ప్రాప్తం ఉండేటట్టుగా మీరు భావిస్తారు. చిన్న చిన్న అనారోగ్య బాధలు కూడా ఉంటాయి. ఉదరంకు సంబంధించిన, కడుపుకు సంబంధించినది, అజీర్తికి సంబంధించినటువంటి కొంత అనారోగ్య బాధలు పొందక తప్పదు. మీ పిల్లలు దూరంగా ఉండడం చేత కొంత వివాదాస్పదమైనటువంటి వాదనలు అనుకోండి, వివాదాస్పదమైనటువంటి చర్చలు జరిగేటట్టుగా కనబడుతున్నాయి. స్థిరాస్తులకు సంబంధమైనటువంటి విషయాల లోపల కొంత విచారాలకు ఎక్కువగా ఉంటాయి. ధన సంబంధమైనటువంటి విషయాల లోపల వ్యవహారాలలో కొంత జాగ్రత్త అవసరము. ఇచ్చిపుచ్చుకోవడంలో కొంత ఆచితూచి వ్యవహరించాలి. సంతకం పెట్టేటప్పుడు ఒక్కసారి కాకుండా 2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలి. కొంత మేరకు మీ తోటి ఉద్యోగులు అనుకోండి, మీ కింద పనిచేసేవారు కొంత జాగ్రత్త అవసరం. వారితో కూడా మీరు చేసేటువంటి పనిని వారే చేశారని చెప్పుకోవడము లేదా మీ పనిని కొంత చెరగొట్టడము అటువంటిది జరిగేటట్టుగా సంభవించేటట్టుగా ఉంటుంది. కనుక మీరు కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. ఈ శుభ పరిణామాలు పెంపొందాలి, కొంత అశుభ పరిణామాలు కొంచెం తగ్గాలి అనేటువంటి దానితో మీరు తప్పకుండా మీరు సుందరకాండ పారాయణం అనుకోండి లేదా హనుమాన్ చాలీసా, శ్రీరామ రక్ష ఎక్కువ సార్లు పఠించండి. కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి వారం చాలా చక్కగా ఉంటుంది. గ్రహానుకూల్యత ఉంటుంది. భూ సంబంధమైనటువంటి లాభాలు ఉంటాయి. స్థిరాస్తు లాభాలు ఉంటాయి. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. తర్వాత మీ స్థిరాస్తుల వ్యాపారము కొంత పెంపొందుతుంది. అనుకున్న దానికంటే ఎక్కువగా లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఎదురు చూసేటువంటి ఒక పని తప్పకుండా అయ్యి నిర్విఘ్నంగా మీరు చాలా సంతోషంగా ఉండేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. అట్లానే వివాహాది శుభకార్యాలు నిర్వర్తించాలనేటువంటి సంకల్పంతో ఉంటారు. లేదా ఇల్లు కట్టడమో, గృహ నిర్మాణము, లేదా ఇంటికి సంబంధించినటువంటి స్థలం కొనడమో, వ్యవసాయ ఉత్పత్తుల కొరకో, వ్యవసాయ భూముల కొరకో అటువంటి విషయాల లోపల లాభసాటిగా వ్యవహారాలన్నీ ఉంటాయి. మీ మనసు చాలా సంతోషంగా ఉల్లాసంగా ఉండేటువంటి వారం అని చెప్పవచ్చు. ధనాదాయం పెరుగుతుంది. విద్యార్థులకు శుభ సమయమే. అవివాహితులకు కూడా శుభవార్తలు వింటారు. ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. ఈ వారమంతా శుభ పరిణామాలని మీ రాశి వారికి చెప్పవచ్చు. తదుపరి కన్య రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. కొన్ని అనుకున్న పనులు పెండింగ్లో పడడం,
చేసేటువంటి పనులలో ఒకసారి కాకుండా రెండోసారి చేయడము, తప్పులు పోవడము, పై అధికారులకు మీకు జవాబుదారీగా ఉండేటట్టుగా కనబడుతుంది ఈ వారం. కాకపోతే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో లాభసాటిగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి వస్తువులను కొని తెచ్చుకుంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. సుఖ సంబంధమైనటువంటి విషయాల లోపల లాభసాటిగా వ్యవహారాలన్నీ అనుకూలిస్తాయి. విహారయాత్రలు లేదా దైవ సందర్శనలు కూడా చేస్తారు. అనుకున్న పనులన్నీ చాలా చక్కగా నెరవేర్చుకుంటారు. కాకపోతే వృత్తి ఉద్యోగాల్లో మాత్రం కొంత మీకు ఇబ్బందిగా ఉంటుంది. చేసేటువంటి పనులలో అజాగ్రత్త లేకుండా నడుచుకోవాలి. విద్యార్థులకు కూడా శుభ సమయమే అని చెప్పవచ్చు. వీసా కొరకు ప్రయత్నం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు మాత్రం కొంత ఇబ్బందిగా ఉంటుంది. వృత్తిలో ఉన్నవారికి మరియు వ్యాపారస్తులకు కూడా నూతనమైన వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి కొంత వేచి ఉండాలి. కొన్ని వ్యవహారాల లోపల కొంత ఆచితూచి వ్యవహరించాలి వ్యాపారస్తులు. అట్లానే రాజకీయ పరంగా ఉన్నవారికి కూడా కొంత అనిశ్చితి ఏర్పడేటట్టుగా ఉంటుంది. వారికి వచ్చేటువంటి పదులు పెండింగ్లో పడేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, లేదా మీ ఇష్టదైవం మీ కులదైవాన్ని ప్రార్థించండి. తప్పకుండా శుభ పరిణామాలు పెంపొందుతాయి. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి ఈ వారం చాలా చక్కగా ఈ వారం గడుస్తుంది. అనుకున్న పనులన్నీ చాలా నెరవేర్చుకుంటారు. గ్రహాలు విపరీతమైనటువంటి అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తుల యోగం ఉంటుంది. మనసు చాలా సంతోషంగా ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. విలువగల వస్తువులను కొని తెచ్చుకుంటారు. విలువగల మీకు వస్తువులు అనుకోండి, వస్త్రాలు అనుకోండి, ఇంట్లో సంబంధించినటువంటి వస్తువులు, గృహోపకరణటువంటి విషయాలలో చాలా మీరే పైచేయిగా ఉంటుంది. విలువగల బంగారము, వజ్రాలు అనుకోండి, అటువంటివి కూడా మీ వారం వచ్చినట్టుగా మీకు కనబడుతున్నది. మీరు ఏది దరఖాస్తు పెట్టుకుంటే అది సక్సెస్ అయ్యేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కనుక మీరు తప్పకుండా దైవాన్ని నమ్మి, గ్రహాలను నమ్మి ముందుకు వెళ్ళండి. తప్పకుండా అన్ని రంగాల వారికి మీకు సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. అవివాహితులకు తప్పకుండా వివాహం సెటిల్మెంట్ అవుతుంది. వీసా కొరకు ప్రయత్నం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. విదేశ పర్యటనలు లేదా విదేశాలకు ఉద్యోగ అవకాశాల కొరకు వెళ్ళే వారికి మాత్రం తప్పకుండా శుభ సూచనలు ఉన్నాయని చెప్పవచ్చు. నూతనమైనటువంటి బంధువులు మీకు కలుస్తారు. బంధుమిత్రులతోని చాలా సంతోషంగా ఈ వారం గడుపుతారని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఎక్కువగా విచారాలకు గురి అవుతారు. మనసు చంచలంగా ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి. దూర ప్రాంతాల నుండి బంధువుల రాకతోని ఖర్చులు అధికమయ్యేటట్టుగా ఉంటుంది. వాదోపవాదనలలో మీరు అనవసరంగా కొంత ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా అక్కడ పరిస్థితులను కల్పించుకుంటారు. మీరు కొంత చర్చలకు దూరంగా ఉంటే మంచిది. అనవసరమైనటువంటి విషయాల లోపల జోలికి వెళ్ళకూడదు. కొంత మనసు చంచలంగా ఉంటుంది. కనుక మీరు ఎక్కువగా మీ దైవ సన్నిధిలో ఉండాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. ఖర్చులు అధికమైనప్పుడు కూడా సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. వృత్తిలో మాత్రం కొంత ఆనుకూల్యత పెరుగుతుంది. ఒక ప్రమోషన్స్ కొరకు మీరు ప్రయత్నం కొంత పెండింగ్లో పడుతుంది. అయినప్పుడు కూడా వేచి ఉండండి, మీకు సక్సెస్ అవుతారు. మీరు చేసేటువంటి పనుల లోపల కొంచెం ఎంతో శ్రద్ధతో చేస్తారు. అయినప్పుడు కూడా కొంత పెండింగ్లో పడుతుంది. కొంత తప్పులు పోయేటట్టుగా ఉంటుంది. అయినప్పుడు కూడా అవన్నిటినీ సవరించుకొని మెప్పు పొందాలనేటువంటి దానితో ముందుకు వెళ్తుంటారు. తప్పకుండా మీకు సక్సెస్ రేట్ అనేటువంటిది కొంత మేరకు లాభసాటిగానే ఉంటుంది. ఇరుగు పొరుగు వారితోని కొంత సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. అయినప్పుడు కూడా మాట పట్టింపులు ఎక్కువగా మీకు ఉంటాయి. కనుక కొంత జాగ్రత్త ఉండాలి. కొంత దైవాన్ని నమ్మండి. మీకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఈ వారం గోచరమవుతున్నాయి. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. నృసింహ ఆరాధన లేదా శివార్చన చేయండి. తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి గారికి ఈ వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఖర్చులు అధికమవుతాయి. ధనాదాయం చేతికి అందుతుంది. ప్రమోషన్స్ లాభిస్తాయి. అవివాహితులకు శుభవార్తలు వింటారు. దీర్ఘమైనటువంటి దూరాలోచనలు ఉంటారు. కనుక కొంత సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. స్థిరాస్తుల విషయం లోపల కొంత ముందంజ వేస్తారు. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. వృత్తిలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. వీసా లాంటి
మీరు ప్రయత్నం చేసేటప్పుడు తప్పకుండా మీకు సంభవమవుతాయి. విదేశ ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేదా మీకు ఉన్నతమైనటువంటి స్థానం పొందేటట్టుగా ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ మీకు అనుకూలంగా జరుగుతాయి. స్థిరాస్తులు కొంటారు లేదా విలువగల వస్తువులను ఈ వారం కొని తెచ్చుకునేటట్టుగా ఉంటుంది. కుటుంబ వాతావరణం చాలా చక్కగా నిర్మించుకుంటారు. మీ పిల్లలు మంచి మార్కులు లేదా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొంది మీకు మంచి పేరును తెచ్చిపెట్టేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కొంత ఖర్చులు మాత్రం మితిమీరినట్టుగా ఉంటుంది కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి. కొంచెం కోపానికి ఉద్రేకాలకు గురి కాకూడదు. అటువంటి సన్నివేశాలు మీ ముందుంటాయి కనుక మీరు కొంత జాగ్రత్తతోని దైవాన్ని నమ్మి కొంత ఓపికతో ఉండాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. ఈ ధనుసు రాశి వారికి ఈ వారం కొంత మేరకు ఎక్కువగా శుభ పరిణామాలు ఉంటాయని చెప్పవచ్చు. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి వారం అన్ని రంగాల వారికి కూడా కొంత మేరకు శుభ సూచనలు కనబడుతున్నాయి. బుధుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు కనుక మీరు అన్ని విషయాల లోపల ఆర్థికపరమైన పురోభివృద్ధి కనబడుతుంది. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. మీరు చేసేటువంటి పనుల లోపల మంచి శ్రద్ధతోని నిమగ్నతోని చేసి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. ఇరుగు పొరుగు వారితోని మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. మీ కింద పనిచేసేవారి లేదా మీ తోటి ఉద్యోగులు కూడా మీకు మంచి సహకారం లభిస్తుంది. మీరు చేసేటువంటి పనుల లోపల మీరు పేరు ప్రతిష్టలు వచ్చి మంచి క్యాష్ అవార్డు రివార్డులు వస్తాయి. అట్లానే వృత్తిలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. వ్యవసాయ రంగం మరియు భూ సంబంధమైనటువంటి గృహ సంబంధమైనటువంటి విషయాల లోపల లాభసాటిగా ఉంటుంది. స్థిరాస్తుల రంగం వారికి చాలా అనుకూలంగా మలుచుకుంటారు. అట్లానే దూర ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. ఈ వారమంతా శుభ పరిణామాలే అని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం చక్కగా నెరవేరుతాయి పనులన్నీ. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి, వకీళ్ళు అనుకోండి, లాయర్లు అనుకోండి, వృత్తికి సంబంధించినటువంటి ప్రతి వారికి కూడా చాలా లాభసాటిగా వ్యవహారాలలో ఉంటుంది. వీసా లాంటి సంప్రాప్తమవుతాయి. దూరపు అంటే ప్రాంతాల నుండి మీకు శుభవార్తలు వింటారు. అలానే మీకు స్థిరాస్తులు కొనుగోలు విషయం లోపల కొంత ముందుకు వెళ్తుంటారు. సమయానుకుండా డబ్బులు చేతికి అందుతాయి. ఈ వారమంతా ఎక్కువగా శుభ పరిణామాలు కనబడుతున్నాయి. విద్యార్థులకు శుభ సమయమే. అలానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి పని చేసేటువంటి పనులలో మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటట్టుగా మీరు తయారు చేసుకుంటారు. మీ పిల్లలు కూడా చాలా చక్కగా పేరు తెచ్చి పెడుతుంటారు. ఈ వారం శుభ పరిణామాలు ఎక్కువగా కనబడతాయని మీ రాశి వారికి చెప్పవచ్చు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశికి ఈ వారం రవి దశమస్థాన ఉండడం వలన అట్లానే కేతువు 6ంట ఉన్నాడు. వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. ఎప్పటి నుంచో ఒక పెండింగ్ పడ్డటువంటి పని మీకు ఈ వారం అయ్యేటట్టుగా కనబడుతున్నది. ఒక కొలిక్కి వచ్చేటట్టుగా ఉంటుంది. స్థిరాస్తుల విషయం అనుకోండి, ఇంటికి సంబంధించిన స్థలం, ఇల్లు కొనుగోలు, అటువంటి వ్యవహారాలు అనుకూలంగా మీరు మలుచుకుంటారు. లాభసాటిగా వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రయాణాలు చేసేవారికి కొంత మేరకు లాభసాటిగా ఉంటుంది. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి తప్పకుండా ప్రయత్నం చేయండి, కొంత మేరకు లాభసాటిగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఇప్పటికే విదేశాల్లో ఉద్యోగం చేసేవారికి వారికి అనుకూలమైనటువంటి జాబ్ దొరకడం, అనుకూలమైనటువంటి స్థలం దొరకడం అనేటువంటిది జరుగుతుంది. విద్యార్థులకు కొంత మేరకు శుభ సమయమే. కొంత అనారోగ్య బాధల నుండి విముక్తి పొందుతారు. గ్రహానుకూల్యత కొంత మేరకు లభించింది కనుక మీ పనులన్నీ కొంత పెండింగ్ నుండి కొంత ముందుకు వెళ్తుంటాయి. నడక నుండి కొంత స్పీడ్ అందుకుంటుంది ఈ వారం. విద్యార్థులకు శుభ సమయమే. అవివాహితులకు కూడా కొంత మేరకు శుభ సూచనలు కనబడతాయి. ఆగిపోయిన పనులన్నీ కొంత మేరకు సవ్యంగా సాగుతాయి. అయినప్పటికీ కూడా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. ఎక్కువగా శుభ పరిణామాలు జరుగుతాయి, ఆటంకాలు తొలగుతాయని చెప్పవచ్చు. స్వస్తి.